హాయ్ ఫ్రెండ్స్ గా మా నాన్న అయితే పొట్టేలు పట్టించినాడు. ఆయన సాకోళ్ళని తెచ్చుకున్నాడు కదా, ఆయనకి ఆరోగ్యం బాగాలేని దానికి మమ్మల్ని పట్టుకోమంటే మమ్మల్ని పట్టుకొచ్చుకున్నాం. అది ఇప్పుడు సేను పోతున్నాం కదా, పట్టుకొని పోతున్నాము. ఇంక గడ్డి తింటుంది, సేనులో అయితే బాగా తింటుంది కదా, అందుకని ఇంకా సేనుకి అయితే పోతున్నాము. వాన బాగా పడిందంటే గెల్లేసి ఏం చేస్తావు? సేను పోదామంటే కదా పొంగనాలు చట్నీ చేస్తా. పిండి ఉన్నది, దోశ పిండి, అందుకని పొంగనాలు చట్నీ చేస్తున్నా. పొంగనాలు చట్నీ అన్నం చేసింటే అన్నం ఎప్పుడు నువ్వు ఇప్పుడు చెప్తే పోదాం, సేను పోదామని. మరి పోదాంప. గడ్డి వాన ఎక్కువైంది, గడ్డి లేచింది, ఆడ లవ్ అయింది అప్పుడే. దానికోసమే ఇంకా వారం రోజుల నుంచి వాన పడుతుంది ఫ్రెండ్స్, అందుకని ఇంకా సేన్లో అయితే గడ్డలు పడి ఉంటాయి. సేన్ అయితే చూసి ఈరోజు కొంచెం ఏమన్నా గడ్డి ఉంటే పెరుకొస్తాము. తినిపోదామే తినిపోదామే. పెట్టుకుందాము. ఇవాళ తింటావా? ఏ చట్నీ చేసుకుంటావా? చట్నీ చేస్తాను. చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్ వీడియో చేయక. అయితే 15 రోజులు అయిందనమాట వీడియో చేయక. ఎందుకంటే మా నాన్న కొంచెం ఆరోగ్యం బాగలేదు, అందుకని వీడియోలు అయితే చేయలేదనమాట. ఇంకంటే హాస్పిటల్లో వారం రోజుల నుండి వచ్చినాము. ఏమది మా నాన్నకు కొంచెం హార్ట్ అటాక్ వచ్చిందనమాట, ఆయనకు ఆపరేషన్ అయింది. అందుకని ఇంకా వీడియోలు అయితే చేయలేకపోయినాము. వారం రోజుల నుంచి నేనైతే హాస్పిటల్లోనే ఉన్నాను. ఇంకా పిల్లలు అయితే ఇంటికాడ ఇంకా వాళ్ళకి వచ్చిన వంటలు చేసుకొని తిన్నారు. నువ్వేం మీ నాయన్నే చూసుకుంటూ కూర్చుంటివాడా బాగాలేదని? ఇది అమ్మ మాకు వంట పప్పు అన్నం చేసి పెట్టా. ఇంకా దగ్గర ఉండాలి కదా, ఎవరెవరు ఉండాలి కాబట్టి ఇంకా నేను వారం రోజుల నుంచి అక్కడే ఉన్నాను అనమాట. నేను మా తమ్ముడు మా అమ్మ ముగ్గురు ఉన్నాము. ఇంక వీళ్ళని అయితే ఇంకా అందరు అవసరం లేదని చెప్పేసి అందరిని ఇంటికి పంపించినాము. ఇంకా అందరు ఉంటే కానీ మనకి ఖర్చులే కదా, ఇంకా ఇంటి దగ్గర ఉంటారనమాట అందరూ. మా చెల్లెలు పిల్లలు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా మేమైతే మా నాన్న చూసుకొని వారం రోజులు అయిన తర్వాత ఇంక ఇంటికి పంపిస్తున్నారు హాస్పిటల్ నుంచి. ఇంకా ఆపరేషన్ అయితే అయిపోయింది, ఇప్పుడైతే బాగున్నాడు. ఇంకా అందుకని ఇంకా ఇంటి దగ్గర అయితే ఇచ్చి ఇంకా మేము అయితే ఊరికి వచ్చేసినాము. చేను పని చూసుకుందాం మరి. ఇంక మీ ఆయనకేం బాగుంది కదా, ఇంకా చిన్న చేనులకు పోతే అదని గడ్డి పెరుక్కుందాం. మాకైతే ఫుల్ వానలు పడుతున్నాయి వారం రోజుల నుంచి. ఇప్పుడు ఏమన్నా మనం చేనులో పనులు చేసుకోవాలి కదా, ఇంకేమన్నా ఇత్తనాలు అవి వేస్తారనమాట. ఉల్లిగడ్డ కదా, ఉల్లిగడ్డ కంది అవి వేస్తున్నారు ఇక్కడైతే. ఇంకా ఇప్పుడే వేయలేదు, ఇంకా రేపు మర్నాడు పోతే వేస్తారు. ఎక్కువైతాయి కదా. ఏమేమి చేసి రేష్మా నేను లేనప్పుడు వంట దండి చేసి పెట్టి మాకి. టీ 8 గంటలకు చేస్తుంది, 6 గంటలకు చేయంటే అంటే ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఏం పని చేయలేదు. ఆట చేసింది ఎక్కువ అమ్మ. అసలు లేని కానీ లేదనమాట, టీ కానీ చేయదు. అట్లా పెంచుకునే మరి నువ్వు ఏమంటే నేను చేసి పెడుతుంటాను కదా వాళ్ళకి, వాళ్ళు ఏం మాట వింటారు. అందుకని నేను ఏం పని కానీ చెప్పును. ఇంకా నేను ఊరి పోయినాక అయితే ఇంకా వాళ్ళు ఎట్లా వాళ్ళకి వచ్చినట్లు తిప్పులు పడేదో అన్నం పప్పు అయితే చేసి పెట్టింది. ఇంకా అది కానీ వస్తుందా లేదనుకున్నా కానీ అది చేసి పెట్టింది వాళ్ళకి. ఆడే ఉందాంలే అండ్రి మీ అమ్మల ఇంటికాడే, నేనే పట్టుకొచ్చి అలవాటు కానీ తట్టుకో ఏమని చేస్తుంది ఇంకా అని పట్టుకొస్తే ఇంకా అన్నమో పప్పు రోజు చపాతి చేసా. దానికోసమే ఎప్పుడన్నా కానీ పని పడుతుంది కాబట్టి అవసరాలు పడుతుంటాయి, నేర్చుకోవాలి ఏదన్నా పని, నేర్చుకోవాలన్నమాట ఏదన్నా కానీ పని. ఇంకా వంటల్లో కనీసం వంటల్లో వస్తే చేసుకొని తింటారు ఇంటికాడ ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు. అట్లా ఈ పిల్లకైతే ఏంది రాదు. అసలు ఫస్ట్ వీడియో చేసింది నువ్వే, ఇప్పుడు వీడియో ముందుకు వచ్చాకే రాదులే అమ్మ. కానీ చట్నీ చెయ్యి, పట్టు మిక్సీకి ఎదురు చట్నీ చేసినావంట కదా నువ్వు, మిక్సీకి ఎదురు. గ్లాస్ మరి మిక్సీకి వేయాలి కదా అది. చేను వేసి తలకలే అన్నం పప్పు చెయ్యి. అన్నము పప్పు నువ్వేమన్నా వానకు నానేస్తే నీళ్ళు కాగబెట్టి వచ్చినాక నీకు నీళ్ళు వస్తుంది కాదా? మరి చెప్తుంటేను పప్పు చేయి మరి. మనం
రేష్మి చేసిందంట ఒక రోజు గోధుమ పిండి దోశ. ఎట్లా చేసిందో మరి గోధుమ పిండి దోశ అంటారు అందరూ. గోధుమ పిండి వేసా. బాగానే ఉండే. ఏం బాగున్నాయమ్మా? ఏం బాగుండే? బాగుండు గోధుమ పిండి. పిండి ఏమో ఫుల్ పులిచింది బాగా. తినిపోదాంలే, క్యారియర్ ఏం కట్టుకుపోతావు? తినిపోదామే. ఎలకి పోదు. ఎటు పోతే ఆయాలే, నువ్వు చేసే తలకే 8:30 9 అవుతుంది. 8 కానీ కాలేదు, 7:30 అయింది. పిండి బాగా పొంగింది, అంతగా కిందకి కారింది. కిందకి కారు కొట్టింటు మరి పెద్దది తీసుకోవాలి ఏమన్నా గిన్నె. ఏం బాగా పులిచింది అనమాట. పులిచిన కదా పెద్ద గిన్నె అయితే కారుతుంటుంది కదా అట్లా కిందికి. బకెట్లో పెట్టింటే అయినా కానీ ఏమో కారింది. పద్దెనాలు నీళ్ళు వచ్చి ఇంకా ఇటు చేయలేదు కులాయి. 10 రోజులు కాదు, ఎక్కువే. 10 రోజులకి ఎక్కువ కదా. రేపు శనివారం వస్తే 2 వారాలు అవుతుంది. పొంగనాలు లేక చాలా రోజులే తిన్నాం వాడి. ఏం లేవా ఎక్కువ దినాలు అయితే? చాలా రోజులే కదా, ఏమన్నా చేస్తూ ఉంటే ఏదైనా పని చేస్తాయి. ఏ సుర్రందే ఇంకా వేడి కాలేదు కొంచెం. మరి అప్పుడే వేసివా? వేడి అయిందని అప్పుడు కాలితే సుర్ర ఉంటుంది. నేను ఒకసారి 2 సార్లు వేసిపోతాను, రేష్మ వేస్తుంది. నేను సామాన్లు కడుక్కొస్తాను తిని. అంతే వెళ్తాయిలా పొంగుతుంది కదా అది. అలా ఉంటే మరి ఉడుకు కదా, దాని నుండి పోస్తే ఉడుకోను. చేసి అన్నీ సామాన్లు కడుక్కోసా రేష్మ చేస్తుంది. రేష్మ నువ్వు చేద్దరా, నన్ను సామాన్లు కడుక్కొస్తా.
ఇంకా అన్నీ రేష్మా నేను సామాన్లు వరకు వస్తాను వస్తుందా ఆమెకి రేష్మ? వస్తుందిలే చిన్న చిన్న వస్తాయి అట్లాంటివి ఏ సీమ తిప్పినట్లుంది రేష్మ, తిప్పు గట్టిగా. మనసంగానే అట్లా సరే అట్లా అట్లా తగ్గి మంట అట్లా ఇట్లా ఇట్లా గేడు పెట్టది స్పూను లోపల కనాలి కొద్దిగా అట్లా. చూడే అట్లా అట్లా ఎన్నోసారి ఏమికి ఏమంటే ముందరకు రాదు. అన్నీ మరసంగా సన్న సన్నగా తొందరగా సామాన్లు తిక్కుంటూ ఇడే ఉండు, శనిగిపోతానని ఇంక మధ్యాహ్నం పో. ఆయమ్మకి తిక్కేది రావే తిక్కుతుండే వచ్చి తలకే అరేష్మ సామాన్లు. తిక్కుతుంది. నీవు చేసే పొంగనాలు ఎట్లుంటాయో చూద్దాం ఈరోజు. మీ అమ్మ చేసే బాగుంటాయా, నువ్వు చేసే బాగుంటాయా? మధ్యలో దానికి వేయలేదు కావచ్చే, వేసి వేసినాలే. మేము కట్ట బాగా వేస్తావు కదా రిష్మా, నువ్వు కొద్దిగా వెళ్తే తీసుకో. సరిపోయినా? మూత మూస్తావా? ఇది ఇది అదే అదేలే. మాట్లాడేమి మాట్లాడవా? ఏం మాట్లాడేది? కాలే రేష్మ, వంట తగ్గి కొద్దిగా వేసిడి రేష్మ. అన్నీ పొంగనాలు వేసేది అయిపోయింది రేష్మ? అయిపోయినాయి. ఇంతేందిరా మరి? తిను. ఇద్దరు తిన్నారా? మేము పెడుతుంది పొంగనాలు రెడీ. చట్నీ చట్నీ ఆడింది. చట్నీ ఉంది కదా. చట్నీ పొంగనాలు రెడీ. సేన్లో తినేదేమి ఇడే తినిపోతాం. లేట్ అయితే చూడే అన్నం పప్పు చేయి పెట్టారు కృష్ణ అడ్డం కూర్చోద్దమ్మా, అట్లా పెట్టు. చూసి ఒకటన్నా దించి బాగా అన్నాయా అన్నీ ఒకసారి పెట్టద్దు, కొన్ని కొన్ని పెట్టమ్మా. దగ్గర పెట్టుకోగల చాలు. చిన్న పిల్లల కోసం ఇంకా పెద్దగా నేర్చుకున్నట్టుంది కదా. నేర్చుకోవాలా, నేర్చుకుంటే పనికి వస్తాయి ఎప్పుడన్నా. చూడి మీ అమ్మ అక్కడ పోయింటే అలా చేసుకొని తింటే తిను రేష్మా. నేను తర్వాత తింటా. కారు కట్టుకుండా మిరకాయలు కారం కట్టున్నాయి మా తెలుగు అది బాగా చేసిందా? బాడే నీకంటే బాగా చేసేదే అవురా రేష్మా. ఎన్నటి చేయకుండా మరి పప్పు అన్నం ఎంత బాగా చేసింది అనుకోటి. దానికోసమే ఈరోజు చేస్తుంది. మనం చేను వేసి తలకలే టేస్ట్ చూస్తాను నేను. అన్నము కొంచెం ముందే వస్తుంది, బిర్రగా ఉంటుంది కొంచెం. అన్నం కొంచెం బిర్రు కలుస్తుంది. ముందర కొట్టింది రేష్మ సేనుకి, అది సేను కొట్టు కొట్టులేదు అంతా. హాయ్ ఫ్రెండ్స్ గా మా నాన్న అయితే కొట్టేలు పట్టించినాడు. ఆయన సాకోళ్ళని తెచ్చుకున్నాడు కదా, ఆయనకి ఆరోగ్యం బాగాలేని దానికి మమ్మల్ని పట్టుకోమంటే మమ్మల్ని పట్టుకొచ్చుకున్నాం. అది ఇప్పుడు సేను పోతున్నాం కదా, పట్టుకొని పోతున్నాము. ఇంక గడ్డి తింటుంది, సేనులో అయితే బాగా తింటుంది కదా, అందుకని ఇంకా సేనుకి అయితే పోతున్నాము. బాయ్ ఫ్రెండ్స్. బాటిలో చూడలే మరి లోపల పోతున్నాం కదా.
కుటుంబకాయ బాగా వాన బాగా పడిందంటే గొంతులకు వెళ్ళేసి అంతే